ఈరోజు మనం చెప్పుకోబోయే ప్లాన్ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్. ఈ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్లో ఎక్కువగా మీకు దీన్ని ఎక్కడ వింటామంటే ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఈ ప్లాన్ అయితే చూస్ చేసుకుంటారు. ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ ఎవరైతే తీసుకుంటారో వారికి ఈ ప్లాన్ ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. మీరు ఈ ఫుల్ వీడియో చూస్తే ఈ ప్లాన్లో ఉన్న మంచి మంచి విషయాలు అయితే మీరు తెలుసుకుంటారు. ఎంత అంటే చాలా బాగుంటుంది ఈ ప్లాను. ఫస్ట్ ఇయరే 15% డిస్కౌంట్ ఇచ్చే ప్లాన్ అంటే ఈ ప్లాన్. ఇండియాలో 15% డిస్కౌంట్ ఇచ్చే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్లో ఈ ప్లాన్ అయితే ఇస్తుంది. ఇట్లాగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ప్లాన్లో. సో ఆ బెనిఫిట్స్ మొత్తం మనమైతే చూద్దాం ఇప్పుడు. కంపెనీ నేమ్ వచ్చేసి యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్. యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్లో ప్లాన్ నేమ్ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్. ఇక్కడ ఉంది కదా స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్, ఇది ప్లాన్ నేమ్ అనమాట ఇది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి 4 వేరియంట్స్ ఫర్ యూనిక్ యూ నీడ్ టు సూట్ ఫర్ డిఫరెంట్ లైఫ్ స్టేజెస్. అంటే అందరి లైఫ్స్ అయితే సేమ్ ఉండవు. సో ఒక్కొక్క లైఫ్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ 4 లైఫ్స్కి సూట్ అయ్యే విధంగా మీకైతే అందరికీ సూట్ అయ్యే విధంగా 4 వేరియంట్స్ అయితే యాక్సిస్ మ్యాక్స్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. రైట్, ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి గ్రీన్ పెడతాను. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సెకండ్ పాయింట్. ఇది జూమ్ చేస్తా, మీకోసం జూమ్ చేస్తా, మీకు క్లియర్గా అర్థమవుతుంది, కానొస్తుంది కూడా. ఓకే, ఇక్కడ సెకండ్ పాయింట్ మీరు చూసుకున్నట్టయితే ఫ్లాట్ 15% డిస్కౌంట్. ఫస్ట్ ఇయర్లో 15% డిస్కౌంట్ ఇచ్చే కంపెనీ ఏంది అంటే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్. నెక్స్ట్ మెటర్నిటీ కవర్. ఇక్కడ మెటర్నిటీ కవరేజ్ ఉంది. అంటే మెటర్నిటీ కవరేజ్ అంటే మీకు తెలుసు కదా, అది ఉంది. లైఫ్ ప్లస్. ఈ లైఫ్ ప్లస్ అంటే అర్థమైందంటే స్పౌజ్ డెత్ అయినా కూడా ఎక్స్ట్రా కవరేజ్ ఉన్న వారికి అయితే లభిస్తుంది. సో ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఈ పాలసీలో. థర్డ్ పాయింట్ చూద్దాం. థర్డ్ పాయింట్ ఏమంటున్నాడు? థర్డ్ పాయింట్ అంటే 2 times స్పెషల్ ఎగ్జిట్ వాల్యూ. అంటే 2 times స్పెషల్ ఎగ్జిట్ వాల్యూ ఉంది, కవర్ కంటిన్యూయస్ బెనిఫిట్ ఉంది, లైఫ్ లైన్ ప్లస్ ఉంది, మెటర్నిటీ కవర్ ఉంది, ఇందాక చెప్పాం కదా మెటర్నిటీ కవర్ ఉంది, సమ్ అష్యూర్డ్ బూస్టర్ ఉంది. అంటే ఇన్ని బెనిఫిట్స్ ఒక్క పాలసీలో ఇవన్నీ బెనిఫిట్స్ అయితే వస్తున్నాయి. సో వీడియో లెంత్ కాకుండా షార్ట్గా చెప్తాను. మీకు నాలెడ్జ్ కోసం నాకు డైరెక్ట్ కాల్ చేయండి, మీకు వీటి గురించి క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను నేను. నెక్స్ట్ ఫోర్త్ చూద్దాం. ఫోర్త్ ఏంటి? ఫోర్త్ దాంట్లో మెడికల్ కన్సల్టేషన్ అండ్ డిస్కౌంట్స్ ఆన్ మెడిసిన్స్ ఫ్రమ్ కంపెనీ రిజిస్టర్డ్ సర్వీస్ ప్రొవైడర్. ఎవరైతే కంపెనీ రిజిస్టర్ చేసే సర్వీస్ ప్రొవైడర్స్ మెడికల్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర మనకైతే మెడికల్ కన్సల్టేషన్స్ కూడా ఫ్రీగా అయితే దొరుకుతాయి. ఇక్కడ ఇన్బిల్ట్ హెల్త్ మేనేజ్మెంట్ సర్వీస్ అనేది లభిస్తుంది. ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ చూద్దాం. ఫిఫ్త్ పాయింట్ ఏంటి అంటే ఇంతకుముందు ఇక్కడ ఎంత ఇచ్చేవారు? 12% ఇచ్చేవారు, 12 to 15%. సో ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరికి ఈ ప్లాన్ తీసుకునే సాలరీడ్ ఎంప్లాయీస్కి కానీ ఉమెన్స్కి కానీ 15% డైరెక్ట్ అయితే డిస్కౌంట్ అయితే దొరుకుతుంది మీకు ఈ ప్లాన్ తీసుకోవడం వల్ల. టర్మ్ ఇన్సూరెన్స్ లో డిస్కౌంట్ దొరుకుతుందంటే ఎక్సలెంట్ కదా. సో ఈ ప్లాన్ అందుకోసం ఎక్కువ సెల్లింగ్ అయ్యే ఇన్సూరెన్స్ ప్లాన్. ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది, ఎన్హాన్స్ కవరేజ్ ఉంది విత్ ఆప్షనల్ రైడర్స్ ఏమేమి ఉన్నాయి? ఏడిడి, డబ్ల్యూఓపి ప్లస్ అండ్ సిఐడిఆర్. ఇవన్నీ రైడర్స్ అయితే మనకైతే దొరుకుతున్నాయి, ఆప్షనల్ రైడర్స్ అవి. వాటి గురించి కూడా ఫుల్ డెప్త్ అయితే మీకు క్లియర్గా కావాలి అంటే నాకు కాల్ చేయొచ్చు, ఎందుకంటే వీడియో అనేది చాలా లెంత్ అవుతుంది అనమాట, చాలా ఉంటుంది, కంటెంట్ అనేది చాలా ఉంది ఇందులో. రైట్, ఇంకా ఇందులో ఉన్న బెనిఫిట్స్ ఇంకేంటి అంటే మీకు చెప్పా కదా ఇట్లా వేరియంట్స్ ఉంటాయని చెప్పా కదా, 4 వేరియంట్స్, అవి ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ రెగ్యులర్ కవర్ అని ఉంది చూడండి, ఇది రెగ్యులర్ కవర్. ఈ రెగ్యులర్ కవర్ ఎవరికి సూటబుల్ అవుతుంది? హూ ఇట్స్ ఫర్. ఎవరి కోసం అంటే యంగ్ ప్రొఫెషనల్స్ ఆర్ న్యూలీ మ్యారీడ్ కపుల్స్. ఎవరైతే యంగ్ ప్రొఫెషనల్స్ ఉంటారో, న్యూగా మ్యారీడ్ అవుతుంది కదా, వాళ్ళ కపుల్స్ ఉంటారో వాళ్ళకి ఈ రెగ్యులర్ ప్లాన్ అయితే సూటబుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్మార్ట్ కవర్ ఎవరి కోసం? ఫ్యామిలీస్ ఉంటారు, ఫ్యామిలీస్ విత్ యంగ్ చిల్డ్రన్ అండ్ డిపెండెంట్స్. అంటే ఎవరికైతే ఒక ఫ్యామిలీ బాధ్యత మోస్తుంటారో వాళ్ళకి ఇది సూటబుల్ అవుతుంది. ఎందుకు అంటే ఈ కవరేజ్ వచ్చేసి రెగ్యులర్ ప్లాన్లో ఎట్లా ఉంటుందంటే, రెగ్యులర్ ప్లాన్లో మీరు ఈ ప్లాన్ తీసుకున్నారనుకోండి, ఈ ప్లాన్ తీసుకోగానే మీకు వచ్చేసి ప్రతి సంవత్సరం కట్టుకుంటూ పోతుంటారు. మీరు పీటీ అన్ని ఒకే విధంగా పెట్టుకుంటారు. మీ కవరేజ్, లైఫ్ కవరేజ్ ఉంటుంది కదా, దాన్నే సమ్ అష్యూర్డ్ అంటాం. అది ఒక సంవత్సరం నుంచి, అంటే ఫస్ట్ ఇయర్ ఎంత ఉంది? 1 CR ఉంది అనుకుందాం, 1 CR. మీకు లాస్ట్ ఇయర్ కూడా అదే 1 CR ఉంటుంది. అంటే ఎప్పుడైనా ఇది మారదనమాట ఈ రెగ్యులర్ కవర్లో. అర్థమైంది కదా. నెక్స్ట్ ఈ స్మార్ట్ కవర్లో ఏంది బెనిఫిట్ మరి దీనికంటే అంటే
ఇక్కడ 1 to 15 ఇయర్స్ వరకు 1 to 15 ఇయర్స్ వరకు మీరు తీసుకున్న సమ్ అష్యూర్డ్ 1 CR అనుకుంటే మీరు తీసుకున్నది మీకు 1.5 CR వరకు కవరేజ్ ఉంటుంది నెక్స్ట్ 15 ఇయర్స్ వరకు. ఇది ఇక్కడ బెస్ట్ అన్నమాట. ఎందుకు ఫస్ట్ 15 ఇయర్స్ బాధ్యతలు ఎక్కువ ఉంటాయి కదా, సో అప్పుడు మీకు ఈ ప్లాన్ సూటబుల్ అవుతుంది. అంటే స్మార్ట్ కవర్ అనేది చూజ్ చేసుకుంటే బెస్ట్ అనమాట మీరు. ఇది అర్థమైంది కదా. అంటే 1 CR కనుక మీరు పాలసీ ఇన్సూరెన్స్ తీసుకుంటే సమ్ అష్యూర్డ్ తీసుకుంటే ఆ 1 CR కాస్త 150% అంటే 1,50,00,000 మీకు కవరేజ్ ఉంటుంది, నార్మల్ కవరేజ్. నెక్స్ట్ చూద్దాం. ఒకవేళ మీరు రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఎంచుకోవాలి అనుకుంటే ఎవరికి సూట్ అవుతుంది? రిటర్న్ ఆఫ్ ప్రీమియం అంటే ఏం లేదు, మీరు కట్టిన ప్రీమియం ఉంటుంది కదా, 20,000 10,000 మీకు ఎంత పడితే అంత, ఆ రిటర్న్ మీరు కట్టిన డబ్బు మళ్ళీ మీకు రిటర్న్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఆఫ్టర్ 60 ఇయర్స్ తర్వాత. అప్పుడు మీకు కట్టిన డబ్బు రిటర్న్ వస్తుంది. మీకు కట్టింది డబ్బు కూడా రిటర్న్ కావాలి. టర్మ్ ఇన్సూరెన్స్ లో ఇట్లా రిటర్న్ ఇస్తున్నారు కదా కొన్ని కంపెనీలు, నాకు రిటర్న్ కావాలంటే ఈ పాలసీ ఇది చూజ్ చేసుకోవాలి, ఈ ఆప్షన్ అయితే చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇన్కమ్ ప్రొటెక్షన్ కవర్. ఈ ఇన్కమ్ ప్రొటెక్షన్ కవర్ లో మీరు పాలసీ తీసుకున్నారు. ఇప్పుడు తీసుకున్న తర్వాత మీరు పాలసీ మొత్తం అయిపోయింది, సమ్ అష్యూర్డ్ రావాలి అంటే అది ఒక్కసారి ఇవ్వకుండా మంత్లీ ఇయర్లీ అనేది పే అవుట్స్ అనేది ఇస్తారు ఫ్యామిలీకి. ఇది అర్థమైంది కదా. ఇది ఈ విధంగా ఉంటుంది. అంటే 4 బెనిఫిట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇండస్ట్రీ ఫస్ట్ లో. ఇంకోటి 7 ఇన్బిల్ట్ రైడర్స్. ఇన్బిల్ట్ రైడర్స్ ఏమేమి ఉన్నాయి మనం చెప్పుకున్నాం, రైడర్స్ ఉంటాయని. ఇన్బిల్ట్ రైడర్స్ ఏమేమి ఉన్నాయంటే కవర్ కంటిన్యూయేషన్ బెనిఫిట్. ఇక్కడ మీకు కవర్ కంటిన్యూయేషన్ బెనిఫిట్ ఉంది, లైఫ్ లైన్ ప్లస్ ఉంది, స్పెషల్ ఎగ్జిట్ వాల్యూ ఉంది, అంటే ఎప్పుడైనా ఎగ్జిట్ కావచ్చు, ఇన్స్టా పేమెంట్ ఆన్ క్లైమ్ ఇంటిమేషన్ ఉంది, హెల్త్ మేనేజ్మెంట్ సర్వీస్, టర్మినల్ ఇల్నెస్, క్లైమ్ పేఅవుట్. ఇవన్నీ కూడా బెనిఫిట్స్ అనమాట, ఇన్బిల్ట్ బెనిఫిట్స్. ఇవన్నీ తీసుకుంటే ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇన్బిల్ట్ గా యాడ్ అయ్యి ఉంటాయి. సో ఇన్బిల్ట్ బెనిఫిట్స్, వీటిని ఇన్బిల్ట్ బెనిఫిట్స్ అంటారు. అర్థమైంది కదా. నెక్స్ట్ ఇలాగ చెప్పుకున్నాం కదా రెగ్యులర్ కవర్ అని. రెగ్యులర్ కవర్ అంటే ఏందనేది కింద చెప్పుకున్నాం ఎక్స్ప్లెనేషన్. స్మార్ట్ కవర్, రెగ్యులర్ కవర్, రిటర్న్ ఆఫ్ ప్రీమియం, ఇన్కమ్ ప్రొటెక్షన్ కవర్, ఇవన్నిటికైతే క్లియర్ గా చెప్పుకున్నాం. సో ఇవేంది, ఎట్లా మేనేజ్ అయితే ఏమేమి ఉంటాయి ఇందులో అనేది చూద్దాం. ఇక్కడ రెగ్యులర్ కవర్, ఈ రెగ్యులర్ కవర్ లో వచ్చేసి బెనిఫిట్ కవర్డ్ ఏమేమి బెనిఫిట్ అయితే డెత్ బెనిఫిట్, టర్మినల్ ఇల్నెస్, మెటర్నిటీ కవర్. ఇది మెటర్నిటీ కవర్. ఓకే, ఇన్బిల్ట్ ఫీచర్స్ ఏమున్నాయో చూద్దాం. స్పెషల్ ఎగ్జిట్ వాల్యూ ఉంది, కవర్ కంటిన్యూస్ బెనిఫిట్ ఉంది, ఇన్స్టా పేఅవుట్ ఉందా, పేమెంట్ ఉంది, ఇన్స్టా పేమెంట్ ఉంది, హెల్త్ మేనేజ్మెంట్ సర్వీస్ ఉంది, లైఫ్ లైన్ ప్లస్ ఉంది. ఇవన్నీ అయితే దొరుకుతున్నాయి మీకు. ఇక్కడ మనం కిందాక మాట్లాడుతున్నాం కదా అదే ఉంటుంది అక్కడ. స్మార్ట్ కవర్. స్మార్ట్ కవర్ లో ఏమేమి ఉన్నాయి చూద్దాం. బెనిఫిట్స్ కవర్ ఏమేమి కవరేజ్ అవుతాయి? డెత్ బెనిఫిట్స్ కవరేజ్ అవుతాయి, టర్మినల్ ఇల్నెస్, మెటర్నిటీ కవరు, ఇంకా 50% ఎక్స్ట్రా అని చెప్పారు కదా ఫస్ట్ 15 ఇయర్స్. అది కనిపించట్లేదు కదా మీకు, ఇప్పుడు చూడండి. ఈ ఫస్ట్ 15 ఇయర్స్ 50% పేఅవుట్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. అది ఇదైతే అర్థమైంది కదా. ఇక్కడ స్పెషల్ ఎగ్జిట్ వాల్యూ ఉంది, కవర్ కంటిన్యూస్ బెనిఫిట్ ఉంది, ఇన్స్టా పేమెంట్ ఉంది, హెల్త్, ఒక నిమిషం, ఇక్కడ హెల్త్ మేనేజ్మెంట్ సర్వీస్ కూడా ఉంది. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, హెల్త్ మేనేజ్మెంట్ సర్వీస్ కూడా ఉంది. నెక్స్ట్ ఏముంది, స్మార్ట్ కవర్ అయిపోయింది. స్మార్ట్ కవర్ తర్వాత రిటర్న్ ఆఫ్ ప్రీమియం. రిటర్న్ ఆఫ్ ప్రీమియంలో మీకు వచ్చేసి ఇందులో డెత్ బెనిఫిట్ ఉంది, టర్మినల్ ఇల్నెస్ ఉంది, మెటర్నిటీ కవర్ ఉంది, రిటర్న్ ఆఫ్ ప్రీమియం. చూడండి ఇక్కడ మెటర్నిటీ కవర్ ఉంది, ఇన్బిల్ట్ రైడర్స్ ఏమున్నాయి, లైఫ్ లైన్ ప్లస్ ఉంది, కవర్ కంటిన్యూస్ బెనిఫిట్, ఇన్స్టా పేఅవుట్, ఇన్స్టా పేమెంట్, హెల్త్ మేనేజ్మెంట్ సర్వీస్. ఇవన్నీ అయితే మనకున్నాయి. నెక్స్ట్ ఇన్కమ్ ప్రొటెక్షన్ కవర్. ఈ ఇన్కమ్ ప్రొటెక్షన్ కవర్ లో బెనిఫిట్ కవర్ ఏమేమి ఉన్నాయి, డెత్ బెనిఫిట్స్, టర్మినల్ ఇల్నెస్, మెటర్నిటీ కవర్, ఇవి అయితే మనం చూడొచ్చు. ఇన్బిల్ట్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, స్పెషల్ ఎగ్జిట్ వాల్యూ, కవర్ కంటిన్యూస్ బెనిఫిట్, ఇన్స్టా పేమెంట్, హెల్త్ మేనేజ్మెంట్ సర్వీస్. ఇవన్నీ అయితే ఇందులో ఉన్నాయి. క్రైటీరియా, ఇక్కడ ఏమేమి క్రైటీరియా ఉందనేది మీరు క్లియర్ గా చూడొచ్చు. 18 to 65 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు ఈ పాలసీ ఎవరైనా తీసుకోవచ్చు, శాలరీడ్ అయి ఉండాలి. ఈ పాలసీ ఎవరైనా తీసుకోవచ్చు. సమ్ అష్యూర్డ్ ఎంతవరకు, మినిమం సమ్ అష్యూర్డ్ ఏమో 12 lakhs ఉంటుంది. ఇంకా మాక్సిమం ఎంతైనా ఉంటుంది. మీరు పెట్టుకున్నంటే మీకు మాక్సిమం మీకు వచ్చే ఇన్కమ్ ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకుని అయితే మీకైతే పాలసీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా ఇన్సూరెన్స్ టైపు, ఎడ్యుకేషన్ ఏముండాలి, ఇవన్నీ ఉన్నాయి చూడండి. వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంది, అలౌడ్ రైడర్స్, అవన్నీ ఉంది. క్లియర్ గా అయితే చూడండి, మీకు క్లియర్ గా చూపించినట్టు పెడతాను. ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ లో హైలైట్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఈ పేజీని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. ఇది పాలసీ బెనిఫిట్స్. సో టైం ఆల్రెడీ 12 minutes అవుతుంది. ఇంకా దీన్ని ఎడిట్ చేసి నేను షార్ట్ లో పెడతాను.
తక్కువలో వచ్చేటట్టు పెడతాను. ఇంకా మీకు దీని గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలి, నేను ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకుంటున్నా, ఇది బాగుంది అనిపిస్తే దీనికోసం ఇంకా క్లియర్ నాలెడ్జ్ కోసం నాకైతే కాల్ చేయండి. మీ స్క్రీన్ మీద అయితే నా నెంబర్ ఇస్తున్నా, నాకు కాల్ చేస్తే మీకు సర్వీస్ అండ్ ఇవన్నీ ఫ్రీగానే ఉంటుంది. ఫ్రీ సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది.